గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు డిసెంబర్ 19th. మార్కెట్ చూసినట్లయితే చూసినట్లయితే ప్రీవియస్ క్లోజు మనకు 24,198లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,807లో ఓపెన్ అయింది. ఇది చాలా మనకు డౌన్లో ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మార్కెట్ ఏ విధంగా ఒకసారి చూద్దాం, ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసిలో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 24,100 పిఈ యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 23,500 సిఈ కూడా యాడ్ చేయడం జరిగింది. ఒకసారి సిఈ ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా ఉంది 915 క్యాండిల్. ఆ తర్వాత 945 క్యాండిల్ కూడా మనకు రెడ్ క్యాండిల్గా మారింది. ఓకే, తర్వాత 1015 క్యాండిల్ నుంచి కొంచెం మూమెంటం తీసుకొని మళ్ళీ ఈ 1045 క్యాండిల్ నుంచి కూడా మళ్ళీ మనకు కిందికి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ 1015 క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ 1015 క్యాండిల్ని బ్రేక్ చేయకుండా ఆ తర్వాత ఉన్నంత వరకు ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ మనకు గ్రీన్ మూమెంట్ ఉన్నట్లయితే ఇది చూసుకున్నట్లయితే ఇది డైరెక్ట్ ఇది మనకు 1115 క్యాండిల్ అనేది 1015 క్యాండిల్ని ఇక్కడికి వెళ్ళింది. ఇలాంటి విక్ ఏర్పడింది. కాకపోతే ఇక్కడ మనకు ఇలాంటి విక్ అనేది అస్సలు ఏర్పడకూడదు. విక్ అనేది మెయిన్గా మనకు ఇట్లా దీనిపైన ఏర్పడాలి, ఓకేనా. దీనిపైన ఏర్పడినప్పుడు మాత్రమే మనకు దీనిపైనకి ఏర్పడాలి, ఓకేనా. దీనిపైన ఏర్పడి ఇక్కడ దీని కింద ఇందులో బాడీ ఏర్పడినట్లయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విధంగా విక్ దీన్ని కిందికి రాకూడదు. ఈ విధంగా వచ్చినట్లయితే మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా ఇది వంగిది కిందికి రావడం జరిగింది, ఓకేనా. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు 1015 క్యాండిల్ ఇక్కడ కూడా చూడండి. మనకు ఇది బుధవారం రోజు మార్కెట్ ఇక్కడ ఏర్పడినా కూడా పైకి వెళ్ళినా కూడా దీన్ని బ్రేక్ చేసినా కూడా ఇక్కడ మనకు నెక్స్ట్ ఏర్పడే ఈ 945 క్యాండిల్ అనేది చాలా డిప్కు రావడం జరిగింది. ఆ తర్వాత 1015 క్యాండిల్ అనేది మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుంది, చూసారా. ఆ తర్వాత ఈ 1045 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది ఇక్కడ, ఓకే, బ్రేక్ చేసింది. కానీ మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ మాత్రం మనకు 1115 క్యాండిల్ అనేది దీని పూర్తిగా దీని కింద బాడీ ఏర్పడింది. అందుకని ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది, ఓకేనా. ఎప్పుడైతే మనకు ఈ 1015 క్యాండిల్ అనేది బ్రేక్ చేయనంత వరకు ఇది మనకు బుల్ సైడే ఉంటుంది, లేదా మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీని మీద మనకు మళ్ళీ ఈ ఏర్పడే ఈ 1015 క్యాండిల్ ఉంది కదా, ఈ 1045 క్యాండిల్ సపోర్ట్ తీసుకొని దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుండా మాత్రం ఇది ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏర్పడిన కూడా మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1015 క్యాండిల్ నుంచి వెళ్ళేది మళ్ళీ పైకి తీసుకొని కూడా ఇక్కడ దీంట్లో మూమెంట్ తీసుకొని ఇక్కడ ఇది స్టాప్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పి గమనించినట్లయితే ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది పెద్దగా. కాకపోతే ఇది ఒకసారి మనకు 15 minutes పెట్టుకున్నట్లయితే ఒక 915 క్యాండిల్ అనేది ఈ విధంగా పెద్దగా ఏర్పడింది. ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ ఈ విధంగా ఉంది. తర్వాత ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. కాకపోతే ఇక్కడ దీన్ని మాత్రం ఇది మనకు బ్రేక్ చేయలేదు, ఓకేనా. దీన్ని ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోకుండా ఈ విధంగా మూమెంటం తీసుకుంది, ఓకేనా. ఒకసారి ఇది మన 30 minutes పెట్టి చూసినట్లయితే ఇది మనకు ఈ 945 క్యాండిల్ గ్రీన్ ఏర్పడినా కూడా నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఇంకా మనకు నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ మాత్రం మనకు ఈ 1015 క్యాండిల్ అనేది ఇది కూడా గ్రీన్గా మారినప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప ఇక్కడ ఈ విధంగా కిందికి మారి ఆ తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్ అయినా దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయకుండా ఇది ఈ విధంగా మూమెంటం తీసుకొని కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఇది మూమెంటం తీసుకుంటూ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది, ఓకే. ఇదే విధంగా మనం యాడ్ చేసుకున్న పీసీలు కూడా ఒకసారి గమనిద్దాం. మనకు మార్కెట్ అనేది 23,807లో ఏర్పడింది కాబట్టి మనం 23,400 చూద్దాం. ఎందుకంటే మార్కెట్ అనేది మనకు 915 డైరెక్ట్ వచ్చేసింది కాబట్టి
ఇక్కడ చూసినట్లయితే ఇది విధంగా 9:15 క్యాండిల్ ఉంది, తర్వాత 9:45 క్యాండిల్ కూడా ఏర్పడింది. కానీ ఇక్కడ 10:15 కానీ ఎటువంటి మూమెంటం తీసుకోలేదు సిఈలో. ఓకేనా. కాకపోతే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు 10:15 క్యాండిల్ అనేది కొంచెం ఇక్కడ మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఆ తర్వాత ఇది ఈ మూమెంటం తీసుకుంది, కానీ దీంట్లో మాత్రం 24,000 సి మాత్రం ఎటువంటి మూమెంటం తీసుకోలేదు. తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 10:45 క్యాండిల్ కూడా కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మనకు ఎక్స్పైర్ అప్పుడు దీన్ని మనం బేస్ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం బేస్ చేసుకోవాలంటే ఎప్పుడైతే ఈ 10:15 క్యాండిల్ కింద మనకు ఏర్పడిందో తర్వాత మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది ఆపేస్తుంది, అంతే, పైకి వెళ్ళనివ్వదు. అప్పుడు దీనిపైన ఉన్నాయి మాత్రమే పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప ఇది ఎంత పైకి వెళ్ళినా కూడా మళ్ళీ మనకు దీన్ని బ్రేక్ చేయడం వల్ల ఇది మళ్ళీ కిందికి వచ్చి జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఒక మూమెంటం తీసుకుంది కాబట్టి 16 రూపాయల నుంచి వెళ్ళి ఇక్కడ ఇది మనకు 9:15 క్యాండిల్ దగ్గరికి రావడం జరిగింది. 49 రూపాయలకు వచ్చింది, 50 రూపాయల దాకా వచ్చి మళ్ళీ ఇది ఈ విధంగా ఇక్కడికి క్లోజ్ అవ్వడం, జీరోలో క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒకసారి 23,950 సి కూడా చూద్దాం డైరెక్ట్. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మనకు 9:15 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. ఒకసారి ఇది కూడా మనం 50 మినిట్స్లో పెట్టి చూద్దాం. పెట్టి చూసినట్లయితే ఇక్కడ కొద్దిగా 9:15 క్యాండిల్, ఇక్కడ 9:30 క్యాండిల్ ఏర్పడినా కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. మళ్ళీ మనకు ఈ 9:45 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మూమెంటం తీసుకుంది. అది మనం 30 మినిట్స్లో పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది మూమెంట్. ఓకేనా. ఈ విధంగా మూమెంట్ ఉంది. ఇది ఇక్కడ రాక ఇది మధ్య కూడా ఇది లెక్కించాలి, ఇది 20 రూపాయల నుంచి ఇది 74 రూపాయలు రావడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత ఇది మళ్ళీ ఈ విధంగా ఇక్కడికి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 24,050 సి ఇది కూడా చాలా మనకు చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇవన్నీ 200 నుంచి వచ్చింది ఇది డిప్పు. ఓకేనా. చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ మనకు సపోర్ట్ దొరకలేదు. ఇటువంటి ఉన్నప్పుడు 9:15 క్యాండిల్ నుంచి 9:45 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మెయిన్ సి అనేది ఇక్కడ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇది ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ రెండు క్యాండిల్స్ అనేటివి డ్రాప్ కావడం వల్ల ఇది మొత్తం జీరో అయిపోయింది. ఇదంతా ఇది కూడా 9 రూపాయల నుంచి ఇది 34 రూపాయల దాకా వెళ్ళింది. ఇది కూడా 9:15 క్యాండిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది జీరో అయిపోయింది. ఓకే. ఈ విధంగా చూసుకుంటూ ఉంది. అదేవిధంగా పిఈలో పెద్ద మూమెంటం ఉందంటే అది కూడా లేదు. మనం చూసుకున్నట్లయితే 24,900 పిఈ ఒకసారి చూద్దాం. ఇది కూడా స్టార్టింగ్ ఏర్పడినా కూడా ఇది మళ్ళీ మనకు ఈ విధంగా నచ్చింది. ఎప్పుడైతే ఈ 10:15 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకోలేదో, ఓకేనా, ఇది ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంటే బాగానే ఉండేది, కానీ మూమెంట్ తీసుకోవడం వల్ల ఇది మళ్ళీ ఈ విధంగా జీరో రావడం జరిగింది. ఇది కూడా ఓకే. 22 రూపాయల నుంచి వెళ్ళి ఇది 43 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ తర్వాత మెయిన్ క్యాండిల్ ఇదే అండి. ఇది కూడా ఖచ్చితంగా మనకు గ్రీన్గా ఏర్పడినట్లయితే ప్రాబ్లం లేదు. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే రెడ్గా ఏర్పడినా కూడా దీన్ని బ్రేక్ చేయొద్దు. దీన్ని 9:45 క్యాండిల్ అని అస్సలు బ్రేక్ చేయొద్దు. బ్రేక్ చేసినట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. అదేవిధంగా 24,000 పి ఒక్కసారి చూద్దాం. 24,000 పి చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు 9:15 క్యాండిల్, ఇది 30 మినిట్స్ ఉంది. తర్వాత 9:45 క్యాండిల్ ఇది మారింది. తర్వాత చూసినట్లయితే 10:15 నుంచి మళ్ళీ లో అయిపోయింది. తర్వాత మళ్ళీ లేచింది ఇది. ఓకేనా. ఈ 10:15 క్యాండిల్ మళ్ళీ బ్రేక్ చేయలేదు. తర్వాత బ్రేక్ చేయడం పోవడం వల్ల ఇది మళ్ళీ గ్రీన్గా మారింది. గ్రీన్గా మారినా కూడా దీని మీద సపోర్ట్ తీసుకోవట్లేదు. ఈ 9:45 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుంటే మాత్రం మళ్ళీ ఏర్పడే ఈ 11:15 క్యాండిల్ అనేది డైరెక్ట్ దీన్ని బ్రేక్ చేసింది. దీన్ని బ్రేక్ చేసిందంటే మళ్ళీ కిందికి రావడమే, అంతే. మనకు మెయిన్ పీలో సపోర్ట్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ ఎక్కడెక్కడ పెరుగుకుంటే ఇది ఇక్కడికి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,050 పిఈ ఇది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కూడా ఏర్పడింది ఇట్లా. దీంట్లో కూడా ఒకసారి మనం 30 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్యాండిల్ మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది. ఎక్కడి నుంచి ఇది 71 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది మనం 198 దాకా ఉంది. ఇది మనకు దొరకదు. ఇది విత్ ఇన్ వెళ్ళిపోతుంది అంతే. ఆ తర్వాత అదే స్పీడ్తో మళ్ళీ కిందికి వచ్చింది.
ఇంకా తర్వాత మళ్ళీ మెల్లమెల్ల మూమెంట్ తీసుకుంది ఇట్లా. దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కానీ సపోర్ట్ తీసుకోలేదు. ఇది మనం ఈ 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఈ విధంగా తర్వాత ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ బ్రేక్ అయింది, కిందికి వచ్చింది, కానీ దీన్ని బ్రేక్ చేయలేదు. మళ్ళీ సపోర్ట్ తీసుకున్నా కూడా దీని మీద సపోర్ట్ తీసుకోకుండా ఇది ఈ విధంగా కిందికి రావడం వల్ల ఇది కరకరింది. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది కూడా, ఎందుకంటే మనకు మెయిన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే బై చేసుకోవాలన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్టే లాస్ట్గా చివరిగా మన 24,100 PE ఒకసారి చూసి క్లోజ్ చేద్దాం. ఇది కూడా మనకు ఈ విధంగా మూమెంటం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ 945 క్యాండిల్ అనేది ఇక్కడ కూడా ఇది బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేయకుండా ఇది ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత 10-15 క్యాండిల్ రెడ్గా మారినా కూడా మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకుంది, ఇక్కడికే క్లోజ్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఎవరు తీసుకోవాలి, ఇది ఇక పెరగదు, మన కిందికి వచ్చి ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప, లేకుండా మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత మూమెంటం తీసుకొని మళ్ళీ ఇక్కడికి అనేది క్లోజ్ అనేది. ఇక్కడ ఎందుకు ఈ విధంగా మూమెంటం తీసుకుందంటే మనకు మెయిన్ పీఈలో చూసుకున్నట్లయితే మనకు మెయిన్ పీఈలో ఇక్కడ మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇక్కడ 945 క్యాండిల్ చూసారా, ఇది ఇక్కడ నుంచి ఇది మూమెంటం తీసుకుంది. ఇక్కడ ఇది 1145 క్యాండిల్ నుంచి. కాకపోతే దీన్ని మాత్రం మనకు బ్రేక్ చేయలేదు మనకు మెయిన్ పీలో, ఇక్కడ వచ్చి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అందుకని ఈ విధంగా ఉంటుంది. మనకు హైలో డిప్లో ఇంత డేంజర్ డిప్లో ఏర్పడినా కూడా సపోర్ట్ లేదంటే అది మళ్ళీ మరి కిందికి వస్తుంది. ఇటు సిఈ కానీ పిఈ కానీ ప్రీమియమ్స్ అనేవి కరిగిపోతూనే ఉంటాయి తప్ప మనకు పెద్ద బెనిఫిట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకని ఇటువంటి మార్కెట్ను చూసుకున్నప్పుడు కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ.